वजीर के तारक रामाराव ने बीजेपी पर बिलवास्ता तंज करते हुए कहा कि आज आवाम ने क्या खाया, क्या पिया और क्या पहना, इस पर तवज्जो दी जा रही है, जबकि बेहतर हुक्मरानी के लिए दरकार तालीम, सेहत, बेहतर पानी, सड़कों और बच्चों के घरों से निकलने के लिए दरकार तहफ़्फ़ुज़ के बारे में बात नहीं की जा रही है। बेहतर मियार ज़िंदगी पर भी तवज्जो नहीं दी जा रही है। असल मसले से तवज्जो हटाने के लिए ये सब किया जा रहा है। 400 रुपये के सिलेंडर की कीमत 1000 रुपये से ज़ायद हो गई है, इस पर कोई सवाल नहीं कर सकता। उन्होंने जीडीपी को गैस, डीजल और पेट्रोल से ताबिर करते हुए कहा कि इसमें इजाफा हो रहा है, मगर इसके बजाय निज़ाम और मुनव्वर फारूकी पर बात की जा रही है। उन्होंने कहा कि किस खुदा ने कहा कि झगड़ा किया जाए और इसके अजीम होने पर बात की जाए। ఒక ఎగ్జాంపుల్ మీరు ఆలోచన పరులు కాబట్టి చెప్తా ఉన్నాను. 1987లో 1987లో భారతదేశము చైనా రెండింటి యొక్క ఆర్థిక పరిమాణం ఒకటే, సేమ్ సైజ్. జీడిపి చూస్తే both of them, if you don't believe me, you can go back and look. 1987 the economies of China and India were equal, $470 billion. ఈ రోజు after 35 years, where is China? $16 trillion. Where is India? $3 trillion. మనకంటే దాదాపు 5.8%, 5.8 రెట్లు వాళ్ళు ముంగటికి వెళ్ళిపోయినారు. మనం ఎక్కడున్నాం? నీ కులం ఏంది, నీ మతం ఏంది, నువ్వేం తినాలి, నువ్వేం బట్టలు వేసుకోవాలి, ఈ పంచాయతీలలో మనం ఉన్నాం. దట్ హార్ష్ రియాలిటీ. నేను చెప్తే బాధ అనిపిస్తుంది. ఎవరు ఏం తింటే నీకెందుకు, ఎవరు ఏం వేసుకుంటే నీకెందుకు? చక్కగా పరిపాలించి వాళ్ళకి ఏం కావాలి, విద్య కావాలి, వైద్యం కావాలి, మంచిలు కావాలి, రోడ్లు మంచిగా ఉండాలి, పిల్లలు భద్రంగా బయటికి పోతే ఇంటికి రావాలి, మంచి బ్రహ్మాండమైన జీవన ప్రమాణాలు ఉండాలి. గది లేదు. నువ్వేం తినాలి, ఏం వినాలి, ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, ఇది డిక్టేట్ చేసుడు కథ ఇయ్యాల. ఎందుకు? ఎందుకంటే దీని నుంచి మనం దృష్టి కొద్దిగా మళ్ళీ అసలు విషయాల మీదకి పోయిందనుకోండి. ఏమైనా బాగా చెప్పినావు కదా, 400 రూపాయల సిలిండర్ ఉన్నప్పుడు నరికితివి, మరి అలా 1000 రూపాయలు ఏం సంగతి అంటే దాని మీద మాట్లాడరు. జీడిపి బాగా పెరిగిపోతుంది దేశంలో. జీడిపి అంటే తెలుసు కదా మీకు, గ్యాస్, డీజిల్, పెట్రోల్, అది బాగా పెరుగుతుంది. దాని మీద మాట్లాడమంటే మాట్లాడరు. మరి ఎట్లా మళ్ళించాలి? హలాల్, హిజాబ్, మునవ్వర్ ఫారూకీ, ప్రతి పంచాయతీ పెట్టి ఏదో ఒకటి చేసి. ఇంకో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఏ దేవుడు చెప్తున్నాడు మనకి నా పేరు మీద తనక సావండి మీరంతా అని? ఎవడన్నా దేవుడు చెప్పిండా? ఎక్కడన్నా ఏ మతం దేవుడైనా? కృష్ణుడు చెప్పిండా, రాముడు చెప్పిండా, యేసుక్రీస్తు చెప్పిండా, అల్లా చెప్పిండా, అరే మిమ్మల్ని నా మనుషులను పంపిస్తున్నా భూమి మీదకి, ఒకంతో ఒకటి తనక సావండి, హూస్ గాడ్ ఈజ్ గ్రేటెస్ట్ అనే కాంపిటీషన్ పెట్టుకొని తనక సావని చెప్పిండా? ఎందుకు కొట్లాడుతున్నాం? ఎవరి కోసం కొట్లాడుతున్నాం? ఏ కారణం చేత కొట్లాడుతున్నాం? మనం దేని మీద దృష్టి పెట్టాలి, దేని మీద పనిచేస్తున్నాం మనం? అసలు ఈ దేశంలో నీళ్లు రేవరా నాయన అని ఒకడేడుస్తుంటే, తిండి లేక సస్తుంటే, నిన్నగాక మొన్న భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారి ఊరికి నిన్నగాక మొన్న కరెంట్ వస్తే దాని మీద సోయి లేదు మనకు. ఏ దేవుడు గొప్ప? ఇప్పుడు నన్ను అడిగితే మా అమ్మ గొప్ప అంట, మా వెంకటేశ్వర రెడ్డిని అడిగితే మా అమ్మ గొప్పది అంటాడు. ఎవరి అమ్మ గొప్పదనే కాంపిటీషన్కి అర్థం ఉందా అసలు? హూజ్ మదర్ ఈజ్ గ్రేటెస్ట్, హూజ్ గాడ్ ఈజ్ గ్రేటెస్ట్, దానికి ఎప్పుడైనా ఆన్సర్ దొరుకుతుందా? అవకాశం ఉందా? గదాని మీద పడి మనం ఎక్కడో పోతున్నాం. వాడు అందుకే చైనా వాడేమో $16 ట్రిలియన్ వెళ్ళిపోయిండు. మనం వీఆర్ స్టిల్ ఎట్ 3.1 ట్రిలియన్. షేమ్ ఆన్ us.